కట్ చేయాలంటే క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి, గుండి దిగేలాగానే తీసుకోవాలి. అట్లా అని ఎక్కువ కట్ చేయదు, కొంచెమే ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసిన కదా, కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకొని చూస్తే ఎంత వచ్చింది, గుండి పట్టి మన సైడ్ మలుచుకోవాలి, ఇట్లా మడుచుకోవాలి మామూలుగా, మన సైడ్ మలుచుకోవాలి. ఓకే, మీకు కట్ చేసుకున్న తర్వాత తక్కువ అనిపిస్తే మనం ఫోల్డ్ నుంచి కొంచెం ఇట్లా కట్ చేసుకోవచ్చు, కానీ మధ్యలో నుంచి ఇట్లా కట్ చేయొద్దు. ఎప్పుడైనా కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. తక్కువనే కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేయొద్దు. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత మీకు తక్కువ ఉంది అనిపిస్తే అప్పుడు ఓపెన్ చేసాక కొంచెం కట్ చేయాలి. ఎక్కువైపోతే కష్టం, తక్కువైతే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్కసారి చూడండి. గుండి కట్ చేసుకున్న తర్వాత కాజాని ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఒక వేలు మధ్యలో సపోర్ట్గా తీసుకోవాలి. వేలుని తీసుకున్న తర్వాత ఎటు దారాలు అటే వచ్చేటట్టు చూసుకోండి, దారాలని అటు ఇటు పోకుండా చూసుకోండి. మధ్యలో కింద నుంచి స్టార్ట్ చేయాలి, కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేసిన కదా, స్టార్ట్ చేసిన తర్వాత కింది నుంచే మనము మెలికలు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి హోల్ వైపు మెలికలు రావాలి. ఇప్పుడు మనం ఎట్లా గుండి మన ఉక్సు కుట్టాం కదా, ఉక్సు కుట్టేటప్పుడు చూసారు అందరూ మెలిక వచ్చింది, సేమ్ అట్లనే మెలిక రావాలి. ఎటువైపు కట్ చేసిన వైపు రావాలి. మనం ఎట్లా కట్ చేసుకున్నామో మధ్యలో కట్ చేసుకున్నాం, మధ్యలో వైపు మెలిక రావాలి, ఇట్లా రావాలి. అంటే సైడ్ క్లాత్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, ఇందులో ఒక హోల్ నుంచి ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా మొత్తము వేలు కొంచెం ఇట్లా సపోర్ట్ తీసుకోండి. వేలు ఉంటే మనకి ఏంటంటే ఎటు సైడ్ నుంచి గ్యాప్ అటు సైడ్ వస్తుంది. వేలు సపోర్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దగ్గర ఇట్లా చుట్టూ ఆ హోల్ని చుట్టూ ఫిల్అప్ చేసుకోవాలి. చుట్టూ కొంచెం తక్కువ దారం పెట్టుకోండి, బాగా దారం పెట్టుకుంటే మీకు తొందర మెలికలు రావు. కొంచెం తక్కువ తీసుకోండి దారం. ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గర వేసుకోవచ్చు. ఒక గుండి కాజా. ఓకే ఓకే, కొంచెం దగ్గర రావాలి. అంటే బ్యాక్ ఫ్రంట్ ఇలా వస్తుంది, వన్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ రాదు. ఈ ఎడ్జ్కి రావాలి, మధ్యలో దారం రావద్దు. దారం కట్ చేయాలి, కట్ చేసి ముడేసి కత్తెర తీసుకోండి. ఫస్ట్ క్లాత్ కట్ చేసుకున్నాక